ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరి ఆగస్టు మాసంలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది అంటారు? ఖచ్చితంగా అండి, ఇటీవల మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయితే కనుక ధనుసు రాశి వారికి కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వనరులు ఎలా అయితే వస్తాయో అదే విధంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ వచ్చే లెక్క తెలుస్తుందో పోయే లెక్క తెలియదు వీళ్ళకి. అంటే రూపాయి దాచుకుని నెలకు 30 రూపాయలు అవుతాయేమో, కానీ పోయేటువంటి రూపాయి ఉందే ఇది కనిపెట్టలేకపోతున్నారు వీళ్ళు. అందుగాక వీరికి ఇటీవల ఎందుకనో చాలా మందిలోనూ కోపము, ఇరిటేషను, ఆరాటము, ఆవేశము ఎక్కువైపోతుంది. మామూలుగా ఏంటంటే వీళ్ళు అలాంటివి ఉండవండి. ధనుసు రాశి వారు చాలా కూల్గా ఉంటారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఎక్కువ శాతం మాట్లాడరు. 10 మందికి మాట్లాడాలంటే ఒకే మాటతో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ధనుసు రాశి వారికి ఇటీవల ఏమవుతుందంటే ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. అలాంటి చేసే పని ముందుకు వెళ్ళలేకపోవటం, ఏదైనా వనరు దొరికితే దాన్ని ఎలా తీసుకెళ్లాలో తెలియకపోవటం, ఏదో రకమైన స్ట్రెస్ లో ఫీల్ అవుతున్నారు, బాగా స్ట్రెస్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి యోచన ఉంది. కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి తగ్గేదానికి గ్రహాల యొక్క స్థితిగతులు ఇటీవల మారిపోయినాయి. ఈ మారినటువంటి గ్రహాలు వీరికి మంచి చేస్తాయా అంటే ఖచ్చితంగా చేస్తాయని చెప్పొచ్చు. కాకపోతే స్త్రీలకైనా పురుషులకైనా స్త్రీల నుంచి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వీరుండే స్ట్రెస్ నుంచి కాదు, ఈ రోడ్డు వెంబడాల్సి వస్తుంది. స్త్రీల నుంచి అయితే మాత్రం పక్కా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా మాట్లాడినా చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా సున్నితంగా మాట్లాడి విషయాన్ని కట్ చేసి పక్క వచ్చేయాలి. అదొకటి మేజర్ విషయం. రెండోది, ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో వీరు చాలా జాగ్రత్తగా సన్నిహితంగా ముందుకు వెళ్తూ ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి జాబ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆగస్టులో ప్రయత్నం చేస్తే, నిరుద్యోగులకైనా ఉద్యోగం చేసేవారికైనా సరే వెసులుబాటు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, స్థల మార్పిడి జాబ్ ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది మాత్రం మళ్ళీ వీరికి చక్రం తిప్పాడరా అనుకునే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మరలా కూడా వీరికి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. 22 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇది ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగాల్లో ఉన్న వారికి మంచి పదవులు, మంచి అవకాశాలు కూడా లభ్యపడుతున్నాయి. ఎప్పుడో ఎక్కడో ఏదో పాత్ర వేశారండి అంటే ఆ పాత్ర కాదు, పాత్రలో లీవ్ అయినటువంటి క్యారెక్టర్ కూడా వస్తుంది. ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చేటువంటి పదవులు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దాని తగ్గట్టుగా మనం ప్రికాషన్స్ తీసుకొని సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళాలంటే కావాల్సింది ఆయుధం కాదు, ధైర్యం. ఆ ధైర్యాన్ని నింపుకొని ఉండాలి. మనలో స్ట్రెస్ ఉంది అంటే ధైర్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మరలా నాకు టైం వచ్చింది అనేటువంటి దానికి పుంజుకొని వెళ్తూ ఉండాలి. ఎదుటి వారిని మాట నమ్మకూడదు. ఎదుటి వాళ్ళకి మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ 4-3 విషయాలు కనుక దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒంటరిగా వెళ్ళేసి ఏ ఇంట్లో కూడా భోజనం చేయకూడదు. మరి ఇతర ద్రవ్యాలు కూడా, ఘన పదార్థాలు కూడా స్వీకరించకూడదు. వాళ్ళు బంధువులే కావచ్చు, మిత్రులే కావచ్చు, సేవ్ గ్లాసులే కావచ్చు. అలా చేయడం ద్వారా మీ మీద ఆల్రెడీ కొంతమందికి శత్రుత్వం ఉంది, తెలియనటువంటి శత్రువులు ఉన్నారు. వారు మనకి కనిపించకుండా ఫుడ్ లేదని కలిపినే పెట్టొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మన మిత్రులే, ఏం కాదు అనుకోవడానికి లేదు. కాబట్టి చాలా మనం ఎంత జాగ్రత్తలో ఉంటే మనకి ఉందో ఏదైతే వచ్చేటువంటి తరుణం ఉందో దాంట్లో మనం నైపుణ్యం పొంది ఉంటాం. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. రెండోది, వీరికి ఒంటి ఊపిరి అంటారు. వీరికి ఓపిక చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ పవర్స్ తక్కువ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వీరికి ఏదైనా చెడు నెగిటివ్ జరిగిందంటే ఆ ఇంపాక్ట్ త్వరగా కనిపిస్తుంది వీరిపైన. అందుకని జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఇక ఇటీవల 2-3 సంవత్సరాల క్రితం పెళ్ళైన వారు అందరికీ కూడా భార్యాభర్తలు విడిపోయిన సందర్భం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. ఎందుకంటే గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి, అందుకే భార్యాభర్తలు విడిపోయి ఉంటుంటారు. కాబట్టి వారు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మాట్లాడుకుంటే కనుక పెద్ద మనుషుని పంపించి మాట్లాడుకుంటే వారు కూడా ఈ ఆగస్టు మధ్య భాగం అంటే 15వ తారీఖు తర్వాత కలిసేలాగా, కాపురం సొంతగా పెట్టుకునేలాగా, ముందుకు వెళ్ళేలాగా, దాంపత్య జీవితం బాగుండేలాగా, ఇద్దరు కలిసి వ్యాపారాలు పెట్టుకునేలాగా కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా వీరిలో పాజిటివిటీ ఉండాలి. గ్రహాల యొక్క స్థితిగతులు ఎప్పుడైనా మారుతూ ఉంటాయి, కానీ మానవ గ్రహాలు చేయించేటువంటి స్థితిగతులు అయితే ఖచ్చితంగా మారవు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. అందరితో పాటు వీరు కాదు, వీరు సపరేట్. ధనుస్సు రాశి అంటేనే చాలా సపరేట్ వ్యక్తిత్వం కలగటువంటి వారు అనమాట. కాబట్టి వీరు అందరూ కూడా చాలా మెలకువగా ఉండాలి,
జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కొంచెం ఎదుర్కొనేలాగా ధైర్యంగా ఉండాలి. లేకపోతే మాత్రం కుప్పకూలిపోతుంటారు. వీరికి వనరు లేదనుకోండి, ఖచ్చితంగా కుప్పకూలిపోతారు. చుట్టూ అష్టదిబ్బం అయిపోతుంది ఒకేసారి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఎటు నుంచి ఏ శత్రుత్వం వస్తుందో తెలియదు. మనం చేసే సహాయం కావచ్చు, అదే శత్రుత్వం అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా నైపుణ్యతనంతో ఉండాలి. ఇక విదేశీయానం అయితే కనుక 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి మాసాల్లో అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది ఎడ్యుకేషన్ పరంగా, యూనివర్సిటీ సీట్ కోసమైనా, జాబ్ కోసమైనా, సెటిల్ అవడానికైనా. ఇదొకటి. ఇక కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నదైతే మంచి సంబంధాలు లభ్యపడుతూ ఉంటాయి ఆగస్టు మాసం 22 తర్వాత ప్రయత్నం చేస్తే. తూర్పు దిశగా ఉన్నటువంటి అబ్బాయి సంబంధం, పడమటి దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అయితే చక్కగా కుదురుతుంది. అంతా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచే వచ్చేటువంటి సంబంధాలు అంటే వారితో పాటు వీరికి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా సమపాలలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇవన్నీ కూడా చవి చూడాలి అంటే ముందు మనం పాజిటివ్ గా ఉండాలి. ఆ పాజిటివ్ ఉండాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుడి ఆరాధన కావాలి. ఆ దేవుని ఆరాధన కన్నా ముందు వీరు అనుకున్నట్టు వర్ణాల్లో, రంగుల్లో, బంధువుల్లో ముందుకు వెళ్ళాలంటే కూడా వాటికన్నా కూడా మనం ఎంచుకున్నటువంటి రంగం అది కూడా ముఖ్యమైనటువంటిది. వీరు జాబ్ చేస్తారు, బిజినెస్ చేయగలుగుతారు. 2 రకాల మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం రెండిట్లో కోల్పడిపోతూ ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా దేవుని ధ్యానంతో ఉండాలి. ప్రతినిత్యం కూడా నిద్రగానే ఓంకారం చదువుకుంటూ ఉండాలి. సెటరేట్ గా కూర్చొని ఆ ఓంకారం చదువుకుంటూ ఉంటే వీరికి మొత్తం మైండ్ నరంలన్నీ కూడా సెటరేట్ గా వీరికి పాజిటివిటీ ఉంటుంది. దాంతో పాటు వీరు ఎక్కువగా దక్షిణామూర్తికి ప్రేమించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి. దక్షిణామూర్తి అన్ని ప్రాంతాల్లో ఉండరు కాబట్టి వీరు అనేకమైనటువంటి శివాలయాల్లో పంచామృత అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఈ మాసం మొత్తం కూడా. దాంతో పాటు వీరికి ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఏదైనా సంప్రదించవచ్చు. తంత్రానికి, మంత్రానికి మనకి ఎన్నో రకాల చెడుక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా పటాపంచలు చేయడానికి సురేష్ బాబు గారికి అయితే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఆశించినటువంటి గురువు ఉన్నారంటే సురేష్ బాబు గారే. అతనికి కాల్ చేయడం ద్వారా మనల్ని ఆశించరు, మనకున్న సమస్యను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో పాటు మన దగ్గరికి అందరికీ మనం టైం ఇవ్వలేకపోవచ్చు. వారందరికీ కూడా సకాలంగా అన్ని రకాల బాగుండాలి కాబట్టి ప్రభుత్వంలో వచ్చేటువంటి ఏదైతే వెలిగేషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి జీవోలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సురేష్ బాబు గారు సంబంధం లేదు కాబట్టి ఎవరికైనా సరే అందుబాటులోనే ఉంటారు కాబట్టి సంప్రదించవచ్చు. ఒకవేళ లేని పక్షాన సురేష్ బాబు గారి దగ్గర ఎన్నో రకాలైన వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. దాంట్లో ధనుసు రాశి వారికి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కనుక ఇది లక్ష్మీ కుబేర కుంకుమ. ఈ లక్ష్మీ కుబేర కుంకుమ మీద సురేష్ బాబు గారు దండం పెట్టుకుంటూ ఉంటాడు అన్నమాట, సింబల్ కి. ఇది మన బ్రాండ్. ఇది లక్ష్మీ కుబేర కుంకుమలో దీంట్లో మంత్రోచ్చారణ ఉంటుంది, తంత్రోచ్చారణ ఉంటుంది, అగ్నిహోత్రంతో మంత్రం ఉంటుంది. కాబట్టి ఇది అష్టైశ్వర్య ప్రాప్తికి చెందడానికి మన మీద ఏదైనా చెడు క్రియ జరిగినా కొంతమేర దూరం చేసేందుకు మనం ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, మన కాన్షియస్ మనకి తీసుకొచ్చేందుకు ఈ కుంకుమని మనము అందజేస్తున్నాం సరస్వైన ధరలోనే ప్రజల వద్దకి. ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి వాట్సాప్ ద్వారా కూడా సంప్రదిస్తే కూడా మనం వారి చెంతకే చేరుస్తాం. మరొకటి, ఇక ఈ ధనుసు రాశి వారికి ఇది ఉంగరం. ఇది హగ్గిక్ అంటారు. ఇది వారి యొక్క సమస్యను బట్టి స్టోన్ కలర్ మారొచ్చు. యంత్రాలు ఉంటాయి లోపల. వారు ఎదిగేదానికి, శత్రు భయం నుంచి బయటపడడానికి, వారు ఎదుగుతూ నరదిష్టి నరఘోషించి బయటపడడానికి, ఏదైతే గ్రోత్ రావాలో అక్కడికి వెళ్ళేదానికి కూడా అనుకున్న పనులు ముందుకెళ్ళడానికి యంత్రాలు వేసి ఉంగరం ఇస్తున్నాం. మనము ప్యూర్ సిల్వర్ లో మనమే చేపించేసి మనం దీంట్లో అగ్నిహోత్రంతో మంత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. ఎవరికైనా ఏ వస్తువైనా సరే కావాలి అనుకుంటే కనుక 15 రోజులు 20 రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది మన దగ్గర అయితే కనుక పూజ చేసి అగ్నిహోత్రం చేసి వారికి చెంతకే చేర్చడం సదవకాశం ఉంది. ఇది సరస్వైనటువంటి ధరలోనే ప్రజలకి అంతకి చేరుస్తున్నాము. ఇంతకుముందు నేను ఓన్లీ సెలబ్రిటీస్ కి, రాజకీయ నాయకులు మాత్రమే ఇలాంటి వస్తువులు ఇచ్చేవాడిని. ఎందుకంటే వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం కదా అని. కానీ మనం కూడా బాగుంటే మనం బాగుంటాం. అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనే శుభ సంకల్పంతో ప్రజల వద్ద కూడా మనం ఇవ్వాలని ఒక సంకల్పంతో అయితే కనుక ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి దాంట్లో మనం చిన్నగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు కడియం. ఈ కడియం కూడా మంత్రోచ్చం ఉంటుంది. ఇది ఉర్దూలో ఉంటుంది మంత్రము. ఎప్పుడైనా సరే 2 భాషలు, ఒకటి దేవగణ భాష, అది మన వాడికిలో లేదు, సాంస్క్రిట్, ఉర్దూ, ఈ రెండిట్లోని మంత్రం కానీ యంత్రం కానీ చేస్తే అవి స్థిరస్థాయిగా మిగిలిపోస్తే దానికి ఎటువంటి నెగిటివ్ కూడా రాదు. కాబట్టి ఆ 2 భాష నేను వాడతాను. ఒకటి సాంస్క్రిట్, 2 ఉర్దూ. ఆ ఉర్దూలో రాసినటువంటి మంత్రంతో ఇది అగ్నిహోత్రంలో పూజ చేసినటువంటి కడియం. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే వారికి ఒక కవచంగా ఉండిపోతుంది. యుద్ధం చేసేటప్పుడు కవచం కావాలి. అలాంటిది దీంతో కూడా ఆడపిల్లలు ఇలా పెట్టి కొడితే ఎవరైనా పగిలిపోద్ది అనమాట. కాబట్టి ఆడపిల్లలకు కూడా ఇది సేఫ్రీగా ఉంటుంది, ఒక లాఠీ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది.
ఎవరికైనా సరే బ్లడ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ లోపల నరాలు పగిలిపోతాయి. కాబట్టి ఇది ప్రతి స్త్రీలు కూడా ధరించుకోవడం ద్వారా ఇది ఒక సెక్యూరిటీగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక పక్కన ఆధ్యాత్మికంగా, మరో పక్కన సెక్యూరిటీగా, ఇలాంటివన్నీ ఎట్లా ఉంటుందండి, దేశాన్ని రక్షించేటువంటి స్త్రీ జాతి వాళ్ళందరికీ కూడా ఈ కడియానికి అంకితం వాళ్ళకి ఇది ఒకటి. ఇలాగా మనకి దేవుడి ఆరాధన కూడా ఖచ్చితంగా కావాలి. ఇక ఈ ధనుసు రాశి వారి దేవుడి ఆరాధన అంటే కనుక ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఉంటే మంచి ఆరాధించేకుంటే కనుక వారికి అభిషేకం, అర్చన, బట్టలు సమర్పించుకోవడం, హోమం, యజ్ఞం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇక కన్యా పశుపతుల హోమం గనక చేయించినట్టయితే ఆర్థికపరమైన ఇబ్బందులు కాకుండా శుక్రదోషం, కలత్ర దోషం లాంటివి ఉన్న పితృదోషాలు ఉన్నా కూడా అవన్నీ పటాపంచలేకపోతూ ఉంటాయి. ఇక ఎలానో ఆషాఢ శ్రావణ మాసాలు కాబట్టి గ్రామ దేవతలకు పూజించుకుంటే కూడా మంచి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. 3 రోజులు ఏకదాటిగా 3 రోజుల పాటు కనుక వీరు ఉపవాసం చేస్తే కనుక, అంటే తినకుండా కాదు, ఉదయం సూర్యుడు ఉదయించక ముందు తినాలి, అస్తమించిన తర్వాత తినాలి. ఈ మధ్యకాలంలో కనుక ఉపవాసన దీక్ష చేస్తే అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తుంటే, ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఊదా కలరు, ఆరెంజ్ కలరు, టమాటా కలరు బాగుంటాయి. వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9, 7 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. కలిసి వచ్చే వీరికి దక్షిణము, తూర్పు 2 కూడా అద్భుతంగా ఉంటాయి. వారం గురువారం, శుక్రవారం 2 అద్భుతంగా ఉంటాయి. ఇక ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకునేటువంటి వీరు వచ్చేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఆగస్టు మాసం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళదైనా అనుకూలంగా ఉంటుంది. ప్రతి నిత్యం కూడా వీరు ఒక చిటికెడు తెల్లవారు కానీ బ్రౌన్ అవ్వాలి కానీ దిష్టి తీసేసుకొని పడివేసుకోవాలి. మన పాకెట్ లో రూపాయి, 2 రూపాయలు, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. దిష్టి చేసుకొని రోడ్డుకు ఇరువైపులో వేసేసేయాలి. ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే కొంతమేర అదృష్టం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకెందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే నష్టపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళకి వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా ఎందుకు వెళ్తాయండి? భార్య భర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలు బానిస అవ్వటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందు ఉన్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు, మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఓవరాల్ గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.